కుప్పంకు కృష్ణా జిల్లాలో అందించిన సీఎం చంద్రబాబుకు ఏఎంసీ చైర్మన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. కుప్పం రైతాంగానికి ఇది మైలురాయిగా పేర్కొన్నారు. ఈ రోజు జరిగే అన్నదాత సుఖీభవ పథకం వర్చువల్ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. రైతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు గారు రైతుల కోసం చాలా విధాలుగా సబ్సిడీ విషయాల్లో అయితే కానీ స్కీమ్స్ అయితేనేమి చాలా విధాలుగా చేస్తున్నారు. ముఖ్యంగా ఆంజనేయ తీసుకురావడం నిజంగానే అది ఒక కళ్ళలో కూడా మేము అనుకోలేదు, ఊహించలేదు. ఆయనకు మరొకసారి రైతుల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద మనకి రైతులకి 7,000 రూపాయలు లాస్ట్ టైం వేశారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ రేపు వేయబోతున్నారు. అది ప్రధానమంత్రి ద్వారా కిసాన్ ద్వారా 2,000, అన్నదాత సుఖీభవ ద్వారా స్టేట్ తరఫున 5,000, మొత్తం 7,000 రూపాయలు రేపు అందరి అకౌంట్లకి రైతులకి వేస్తున్నారు. 2 గంటల నుంచి 3 గంటలకి వర్చువల్ గా ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు మన రైతులతో. అది ఇక్కడ మార్కెట్ కమిటీలోనే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన రైతులు సెరికల్చర్ రైతులు, నేచురల్ ఫార్మింగ్ రైతులు, అగ్రికల్చర్, హార్టికల్చర్ దానికి సంబంధించిన రైతులు సుమారు 1000 మంది దాకా వస్తున్నారు. సార్తో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. సార్ కూడా ఇంటరాక్ట్ కమ్మని మన అసెంబ్లీలో చేయమని చెప్పారు, కాబట్టి చేశాం. ఈ అన్నదాత సుఖీభవ విషయంలో మన రాష్ట్రంలో 46,62,904 మంది రైతులకు గాను 3,077 కోట్లు రిలీజ్ చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు గారు రైతుల కోసం చాలా విధాలుగా సబ్సిడీ విషయాల్లో అయితే కానీ స్కీమ్స్ అయితేనేమి చాలా విధాలుగా చేస్తున్నారు. ముఖ్యంగా ఆంజనేయ తీసుకురావడం